వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా గుంటూరులో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం అనే కన్నా కొత్తపేట శివాలయం అని అంటేనే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా గుర్తుండిపోతుంది. ఇక్కడ ఈ దేవాలయం చాలా పురాతనమైనది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇక్కడున్న ఈ శివాలయంలో శివుడు చాలా విశిష్ట గల దేవుడు అని చెప్పేసి, ఎన్నో మహిమలు గల దేవుడు అని చెప్పేసి, ఇక్కడ వచ్చిన భక్తులందరి కోరికలు ఎంతో తొందరగా నెరవేరుతాయని చాలామందికి నమ్మకం. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ చాలామంది భక్తులు శివాలయంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించి పూజించి తమ కోరికలు తీర్చుకోవడానికి చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ శివాలయ విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం కొత్తపేట శివాలయంలో ఉన్నాము. ఇక్కడ పండితులు గారు మనతో పాటు ఉన్నారు. శివాలయం విశిష్టత, ఇక్కడ ఈ శివాలయం ఎప్పటి నుండి ప్రాచురించబడింది అన్న విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ, శ్రీ మహాదేవ్యై నమో నమ. చెప్పండి అమ్మ. పండితులు గారు చెప్పండి, ఇది వచ్చేసి మనకి ఉమామహేశ్వర స్వామి ఆలయం, కానీ కొత్తపేట ఆలయం అని అంటేనే చాలా మందికి తెలిసింది. ఆ పేరు అసలు ఎందుకు వచ్చింది? ఈ గుడి వచ్చేటప్పటికి 1896లో కొత్తపేట, ఈ పేట పేరే ఈ గుడికి పేరుగా వచ్చేసిందమ్మ. అసలు పేరు వచ్చేటప్పటికి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి అని పేరమ్మ. కాకపోతే ఈ పేటలో ఉండటం మూలాన్ని దీనికి కొత్తపేట అని పేరు వచ్చేసింది. కొత్తపేటలో మొట్టమొదటగా వెలిసిన పుణ్యక్షేత్రమా ఇది? ఇది కట్టి 1896 అంటే దగ్గర 150 సంవత్సరాలు అయిందమ్మా. అది ఈ గుడిని వచ్చేటప్పటికి నడింపల్లి రామయ్య పంతులు గారు ఆయన ప్రతిష్ఠించారమ్మా. అది ఈ గుడి విశేషం ఏంటంటేనమ్మా, ఈ స్వామివారికి ఇక్కడెక్కడా లేదమ్మా, ఈ చుట్టుపక్కల పరగణాల్లో కూడా లేదు. స్వామివారికి యజ్ఞోపవీతం ఉంటుందండి. చాలా విశేషమైనటువంటి, మనం ఏదైనా కోరుకుంటే మటుకు ఆ కోరికలు వెంటనే ఈరేడుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ గుళ్ళో ఇంకో విశేషం ఏంటంటేనమ్మా, ఈశాన్యాన నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల్లో కూడా నవగ్రహాలే కాకుండా ఆంజనేయ స్వామి, దుర్గా అమ్మవారు, అపమృత్యువు, అవి కాకుండా అశ్విని దేవతలు అనేటటువంటి 2 విగ్రహాలు ఉంటాయమ్మా. అశ్విని దేవతలు ఏంటంటే వాళ్ళు మనకి డాక్టర్స్, ఎలాగో దేవతలకి వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్ అన్నమాట. అదమ్మా చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయం అభిషేకాలు ఎప్పుడెప్పుడు వైభవంగా జరుగుతాయి? ఎప్పుడు ఎల్లవేళ 365 రోజులు ఈ గుళ్ళో మటుకు పొద్దున సాయంత్రం 2 పూట్ల అభిషేకం చేస్తూనే ఉంటారమ్మ. ఈ గుడి మొదటి నుంచి అది ఒక ఆచారం కింద వస్తుందమ్మా. ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం మొదలైంది కదా, కార్తీక మాసంలో విశేష పూజలు అనేవి ఉంటాయి కదా, అవి ఏ సమయంలో ఎప్పుడెప్పుడు జరుగుతాయి? చెప్తున్నా, ఈ గుడికంటూ ఒక విశేషం ఉండదు. రోజు విశేషంగానే పూజలు జరుగుతూనే ఉంటాయి. పొద్దున్ననగా సాయంత్రం అనగా చేస్తూనే ఉంటారమ్మా. దానికి ఈ గుడికంటూ విశేషం అంటూ ఏం లేదు. ఎప్పుడు వస్తే అప్పుడు అభిషేకం చేస్తారు. ఈ చుట్టుపక్కలే కాదమ్మా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఈ మన గుడి, మళ్ళీ తణుకు దగ్గర ఒక గుడి ఉందమ్మా. ఆ గుడి 2 చోట్లే సాయంత్రం పూట అభిషేకాలు చేస్తారు. ఇంకా ఎక్కడా చేయరమ్మా. అదమ్మా. అంటే ఇక్కడ మన ఈ గుంటూరు కాకుండా చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుండి ప్రజలు వస్తారు? ఈ చుట్టుపక్కల దగ్గర ఒక 20-25 గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వస్తూ ఉంటారు. విశేషంగా కార్తీక పౌర్ణమి విశేషమమ్మా. పొద్దున సాయంత్రం అసలు నుంచోడానికి కూడా స్థలం ఉండదమ్మా, అంత జనం వస్తారమ్మా. అది అంటే ఏ ఏ అభిషేకాలు జరుగుతాయో మాకు చెప్తారా? జనరల్గా కూడా ఏకరుద్రం చేస్తారమ్మా. విశేష పూజలు అంటే విశేషమైన రోజుల్లో విశేష పూజలు చేయడానికి టైం ఉండదండి. ఈ జనాలు తాకిడి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏకరుద్రమే చేసి పంపించేస్తుంటాం. ఇక్కడ వచ్చేసి దేవాలయంలో శివుని అభిషేకాలు కదా, అంటే ఇక్కడ మాలలు వేసుకొని శివ భక్తులు ఇక్కడ మాలలు కూడా, శివమాలలు, ఇలా అమ్మవారి మాలలు కూడా వేసుకుంటూ ఉంటారని చెప్తాను. ఇది ఎన్ని సంవత్సరాల నుండి కొనసాగుతుంది? దగ్గర ఒక 25-30 సంవత్సరాల నుంచి మాలలు వేయటం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అయ్యప్ప ఇరుముళ్ళు, అయ్యప్ప మాలలు మొదలైనవి ఆ రోజు నుంచి మన గుళ్ళో కూడా ఇక్కడే వేస్తున్నామమ్మా. శివమాలలు, దుర్గా అమ్మవారి మాలలు. విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామికి మాలలు వేస్తారు. అలాగే కాణిపాకం గణపతి మాలలు కూడా మన గుళ్ళో వేస్తామమ్మా. ఇక్కడ కూడా మొక్కుని మాల కట్టుకొని ఆ తర్వాత ఇరుముడి కట్టుకుని వెళ్తూ ఉంటారు కాణిపాకానికి కూడా. ఏ మాల అయినా, ఏ ఇరుముడైనా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ? అవునమ్మా, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. ఈ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మాల వేయించుకుంటారు. మళ్ళీ మాల విసర్జన కూడా మన గుళ్ళని చేసుకుంటారు. విసర్జన కూడా ఇక్కడే తీసేస్తారు. అది అలాగేనమ్మా. ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత భక్తులు వాళ్ళ కోరికలు తీరాయి అని చెప్పేసి ఎవరైనా చెప్పారు?
ఉంటాయి. చాలామంది వచ్చి చెప్పేసి వాళ్ళ కానుకలు హుండీలో వేసి వాళ్ళ తృప్తి పడి వెళ్ళిపోతూ ఉంటారమ్మా. ఈ గుడికి ఉన్న విశేషం అదేనమ్మా. వాళ్ళు ఏదైనా అనుకుంటే మటుకు ఆ పని ఇక్కడ అయిపోతుంది. కారణం ఏంటంటేనమ్మా, ఈ శివలింగం చుట్టూ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. యజ్ఞోపవీతంలాగా అట్లా ఒక చారలాగా ఉంటుంది. అదే విశేషమైన ఫలితం అదమ్మా. ఒకటి ఏంటంటే అండి, వెనకాల సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంది. అక్కడ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి. చాలామంది సంతానం లేని వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి మొక్కుగా ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకొని వెళ్ళిన వాళ్ళకి చాలామందికి సంతానం కలిగిందమ్మా ఇక్కడ. ఇది మా గుళ్ళో బాగా విశేషం. అది కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఉత్తాన ఏకాదశి అంటారు కదా, ఈరోజు స్వామి వారికి ఎలాంటి విశేష పూజలు చేస్తారు? ఈరోజు అంటే మనకంటూ ఎక్కువగా ఉండవమ్మా, విష్ణుమూర్తికి ఉంటాయి. కాకపోతే ఉత్థాన ఏకాదశి అనేది ఎందువల్ల వచ్చిందంటే, శయన ఏకాదశి అనేసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి. విష్ణుమూర్తి ఆ రోజు శయనం అంటే నిద్రించడానికి బయలుదేరి వెళ్తారండి. అట్లాగే ఈరోజు వచ్చేటికి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి. స్వామివారు విష్ణుమూర్తి అంటే నిద్రలు వేస్తారమ్మా. అందుకోసమని దీన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈరోజు శివాలయము అట్లాగే సాయంత్రం పూట విష్ణాలయము చేసుకుంటే ఆజన్మకృత పాపాలన్నీ కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతుందమ్మా. అదే విష్ణువు పాలసముద్రం మీద నిద్రిస్తా ఈరోజు మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉత్థానము అంటే లేవటం కదమ్మా. ఆ ఉత్థాన ఏకాదశి అంటే స్వామివారి నిద్ర లేవటాన్ని సార్. అట్లాగే ఈరోజు పొద్దున కూడా స్వామివారిని ఈశ్వరుని చూసుకుని సాయంత్రం కూడా విష్ణుమూర్తిని చూసుకుంటే ఆజన్మకృత పాపాలన్నీ కూడా పోతాయి. స్వామివారికి ఇదిగో యజ్ఞోపవీతం అమ్మ. ఇదిగోనమ్మా ఇట్లా చుట్టూరుతూ ఉంటుందమ్మా స్వామివారికి. బ్రాహ్మణులకు ఎట్లయితే యజ్ఞోపవీతం ఉంటుందో అట్లా ఈ స్వామివారికి విశేషమమ్మ. ఆ యజ్ఞోపవీతం ఉండటం మూలాన ఇక్కడ ఏ కోరికలు కోరుకుంటే అది వెంటనే తీర్చిపోతాయమ్మా. ఈ గుడికి ఉన్నటువంటి విశేషమమ్మ. ఈ సృష్టిలో ఎక్కడా లేదమ్మా ఇట్లాంటిది, ఇక్కడే ఉందమ్మా. ఈ గుడి ఎండోమెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందమ్మా. ఈ గుడికి ఈవో గారు వచ్చేటప్పటికి వీరారెడ్డి గారు రోజు వచ్చి వెళ్తూ ఉంటారమ్మా స్వామివారు. చెప్పండి.
పార్వతీ పదే ఖాతా ఖాతా మహాదేవి ఖాదే నీరాజనంతరం శ్రద్ధ ఆచమ్యం సౌద్యం నమస్కరోతి పార్వతీ పదే ఖాతా ఇక్కడ ఆలయంలోనే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం విశిష్టత ఏంటో అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, శ్రీ గురుభ్యో నమః. ఇది జ్ఞాన సరస్వతి అమ్మవారు అంటారండి ఈవిడ్ని. ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసాలు చేసుకుంటారు ఎక్కువగా. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు ఒకరోజు, తర్వాత శ్రీ పంచమి రోజు ఒకరోజు విశేషంగా అమ్మవారికి ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఆ 2 రోజులు అభిషేకం కూడా చేస్తాము. చాలామంది ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఇక్కడ చాలా అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఈ గుడి సుభాష్ గారు వాళ్ళని కట్టించారండి. దేవాలయం స్థాపించినప్పుడే అమ్మవారి విగ్రహం కూడా లేదండి ఈ గుడి కట్టి ఒక 25 ఏళ్ళు అయిందండి అంతేను. 25 సంవత్సరాల నుండి అమ్మవారికి సేవలు. ఇక్కడ అవునండి, ఇక్కడ ఈ గుడి కట్టి ఒక 25 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ఒకరోజు, శ్రీ పంచమి రోజు ఒకరోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అక్షరాభ్యాసాల మటుకు ఎప్పుడు ముహూర్తాలు ఉన్నా అప్పుడు చేయించుకుంటూ ఉంటారండి ఇక్కడ. మీరు అలా ఇలా తిరిగి పెట్టండి. ఓకే. ప్రతి ఆలయంలో నాగేంద్ర స్వామి కొలువై ఉంటారు, కానీ ఇక్కడ రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి ఉన్నారు. అసలు రావి చెట్టు కిందే నాగేంద్ర స్వామి కొలువై ఉన్నారు. అసలు దాని విశిష్టత ఏంటో అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ రావి చెట్టు ఒకటే కాదు, రావి చెట్టు వేప చెట్టు రెండింటికి కలిసి ఉన్న చెట్టు కింద స్వామివారు వెలిసున్నాడు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తి, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి అని అంటారు. పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలన్నీ సంతానం కోసం మొక్కొని వాళ్ళు ఇక్కడ 7 వారాలని 11 వారాలని చెప్పి పూజలు చేసుకొని వాళ్ళకి సంతానం కలిగినాక వాళ్ళు భార్యతో కలిసి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు మ్యాక్సిమం మొత్తం అన్నీ ఇవి అవేనండి. ఇక్కడ చాలా విశిష్టత ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఇక్కడ 7 వారాలు 11 వారాలు అట్లా మొక్కొని స్వామివారికి అభిషేకం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం జరుగుతుంది. నేను 30 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో పనిచేస్తున్నానమ్మా. నేనే ఒక 5-6గురికి చేశాను, వాళ్ళకి సంతానం కలిగింది. వాళ్ళు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ విశిష్టత ఇదేనమ్మా. ఈ అంటే పూజ చేసిన తర్వాత సంతానం కలిగిన తర్వాత వాళ్ళు మొక్కుకొని ఇక్కడ వచ్చి మొక్కొని వాళ్ళ పిల్లలతో కలిసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారమ్మా. ఈ మెయిన్ విగ్రహాలన్నీ అట్లా చేసినవేనమ్మా. చూశారు కదా ఇక్కడ నాగేంద్ర స్వామి విశిష్టత. అదిగో అవి కూడా వాటర్ పోతున్నాయి అక్కడ నుండి. అది ట్యాంక్ నిండు పోతున్నట్టు. అక్కడ
एकदन्ताय नमः ओं विघ्नविनाशिन्यै नमः ओं शिवसुताय नमः ओं श्रीवामूर्तये नमः గుంటూరులో ఇలాంటి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్న విగ్రహాలు ఎక్కడ మన గుంటూరులో ఉన్న శివాలయాల్లో కానీ వేరే వేరే దేవాలయాల్లో కానీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవారు ఉన్నటువంటి ఇంతటి చక్కటైనటువంటి విగ్రహాలు ఎక్కడా లేవు. చాలా విశేషంగా ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళకి సంతాన యోగ్యత కలుగుతుంది. ఇక్కడ విశేషమైన పూజ ప్రతి మంగళవారం పూట కూడా స్వామివారికి నిత్య పాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి ఆ తర్వాత అలంకరణ చేసి ఈ రూపంగా ఉంచుతారు. చూశారు కదా, కొత్తపేటలో ఉన్న బాల త్రిపుర సుందరి దేవి సమేత ఉమామేశ్వర స్వామి ఆలయ విశిష్టత. ఇక్కడ భక్తుల కోరికలు ఎలా నెరవేరుతున్నాయి అని మనం తెలుసుకున్నాం కదా. మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు తీర్చుకొని దేవుని కరుణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ